హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ నంబర్ గురించి చాలా మంది భయపడిస్తాను ఉన్నారు. ఏదో ఒక రకంగా సమస్య చెప్తా ఉన్నారు. కొంతమందిని చూశాను, సెకండ్ ప్లేస్ లో 4 అండ్ 7 రాకూడదు అని చెప్పారు. అండ్ 5, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ప్లేస్ లో 8 నంబర్ రావద్దని చెప్పారు. హాయ్ హలో, నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. నేను మహేంద్ర పటేల్ న్యూమరాలజీ అండ్ హిందీలో నయా న్యూమరాలజీ అని రెండు ఛానల్ ఉన్నాయి. మొబైల్ న్యూమరాలజీ గురించి నేను చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇలా ఈ విషయంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెకండ్ ప్లేస్ లో 4 అండ్ 7 రావకూడదు అని చెప్పారు. జనాలు చాలా ఇంటెలిజెంట్ గా మిమ్మల్ని భయపడిస్తాను. ఎందుకంటే సెకండ్ ప్లేస్ లో 4 అండ్ 7 వస్తే నైన్త్ సిరీస్ స్టార్ట్ అయితే అప్పుడు 9 7 అన్నది ఒక రాంగ్ నంబర్ కిందికి వస్తుంది. నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, 4 పక్కన చాలా తక్కువ మంచి నంబర్స్ ఉంటాయి. చూడండి, ఇది ఒకవేళ 4 అనుకోండి, ఇది ఏ ప్లేస్ లోనే ఉండనియండి. దీని పక్కన 1 పని చేయదు, 2 పని చేయదు, 3 పని చేయదు, 4 5 పని చేయదు, 6 పని చేయదు, 7 ఓకే, 8 పని చేయదు, 9 ఓకే. అంటే ఒక రెండు నంబర్సే బాగుంటాయి 4 పక్కన. ఆ 4 2 ప్లేస్ లో ఉంటే ఏంది, 3 ప్లేస్ లో ఉండి ఓన్లీ చెప్పే విధానం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సెకండ్ ప్లేస్ లో 4 నంబర్ 7 నంబర్ వస్తే మాత్రం మీకు అది డేంజర్ జోన్ అని చెప్తాను. ఇదే సెకండ్ ప్లేస్ లో 7 వచ్చింది అనుకోండి, సెకండ్ ప్లేస్ లో 7 గురించి చెప్పారు. 7 ఉన్నప్పుడు 7 పక్కన 1 ఓకే. సో 1 తోనైతే స్టార్ట్ కాదు, ఏ మొబైల్ నెంబర్ కూడా 1 తో స్టార్ట్ కాదు, 2 తో స్టార్ట్ కాదు, 3 తో స్టార్ట్ కాదు, 4 తో స్టార్ట్ కాదు, 5 తో స్టార్ట్ కాదు, 6 తో స్టార్ట్ కాదు, 7 తో స్టార్ట్ అయినప్పుడు 777 అన్నది ఓకే అండి. ఒకవేళ ఏదైనా మొబైల్ నెంబర్ 7 తో స్టార్ట్ అయినా, 6 తో స్టార్ట్ అయినా, సెకండ్ నెంబర్ లో 7 వచ్చినప్పుడు ఓకే అండి. 6 అండ్ 7 అన్నది 7 పక్కన ఒక మంచి నెంబర్స్ అండి. అది 8 తో స్టార్ట్ అయినా కూడా ఓకే. కానీ 9 తో స్టార్ట్ అయ్యి సెకండ్ ప్లేస్ లో 7 వస్తే అప్పుడు రాంగ్ నంబర్ అవుతుంది కదా. సెకండ్ ప్లేస్ లో 9 పక్కన 7 వస్తే రాంగ్ నంబర్. ఇది అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుందని నేను చెప్పాను మీకు. మరి సెకండ్ ప్లేస్ లో 7 9, సెకండ్ ప్లేస్ లో 7 వచ్చి పక్కన 9 ఉంటే అది రాంగ్ అవుతుంది. 8 ఉంటే రాంగ్ కాదు. 6 తో స్టార్ట్ అయినా అది రాంగ్ కాదు. 9 తో స్టార్ట్ అయినప్పుడు సెకండ్ ప్లేస్ లో ఇది రాంగ్ అవుతుంది. దాని తర్వాత కొంతమందికి ఎలా చూపించాలంటే, చాలా మైండ్ గేమ్ ఆడతాను. మిమ్మల్ని ఎలా భయపట్టించాలి, మిమ్మల్ని ఎలా మఫ్ఫీ కొట్టాలి, మీతో ఎలా మొబైల్ నంబర్ తీపించుకోవాలి, ఆల్ నంబర్ తీపించుకొని 15-16 వేల రూపాయలు మీతో ఎలా ఆగాలని చెప్తాను. అయితే దాని తర్వాత 5 6 7 ప్లేస్ లో 8 నంబర్ రాకూడదు అన్నారు. ఈ 8వ నంబరు ఫిఫ్త్ ప్లేస్ లా, సిక్స్త్ ప్లేస్ లా, సెవెంత్ ప్లేస్ లా రాకూడదు అని చెప్పారు. అసలు ఈ 8 నంబరు ఎక్కడ ఉన్నా కూడా, దీని పక్కన ఇప్పుడు 8 పక్కన చూస్తే మీరు, ఇది 5 6 7 ప్లేస్ అని చెప్పారు కదా. 5 6 అండ్ 7 ప్లేస్ లా 8 నంబర్ రాకూడదు అని చెప్పారు. 8 పక్కన ఒక నంబర్ అన్లక్కీ, 2 అన్లక్కీ, 3 ఓకే, దీని పక్కన 3 ఓకే, 4 అన్లక్కీ, 5 అన్లక్కీ, 6 అన్లక్కీ, 7 ఓకే, 8 ఓకే, 9 అన్లక్కీ. అంటే వీళ్ళ పక్కన ఏమవుతారంటే, 8 పక్కన 4 పక్కన చాలా తక్కువ మంచి నంబర్ ఉండేవి. అసలు ఏ నంబర్స్ కూడా ఒకటో రెండో నంబర్లు మంచిగా ఉంటాయి, మిగతా అన్ని రాంగ్ నంబర్స్ ఉంటాయి. వల్ల దాని గురించి వీళ్ళు ఏం చేశారు, 4 నంబర్ నుండి 8 నంబర్ని టార్గెట్ చేసి మిమ్మల్ని భయపడించారు. యాక్చువల్లీ నార్త్ సైడ్ లో ఏం చేస్తారు, 0 2 4 8 ని అవాయిడ్ చేయమంటారు. 0తో పెద్ద ప్రాబ్లం లేదు. 2 ఓన్లీ 9 పక్కన బాగుంటుంది, 1 పక్కన బాగుంటుంది, మిగతా అన్ని రాంగ్ నెంబర్ 2 తోని. కానీ 4 8 పక్కన ఎందుకు రాంగ్ నెంబర్ అంటే, చాలా రాంగ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయని 4 8ని అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే దాని పక్కన చాలా తక్కువ మంచి నెంబర్స్ ఉన్నాయి, మిగతా అన్ని రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. దానివల్ల 4 8ని అవాయిడ్ చేయమంటారు. ఈ 4 8 ఏ ప్లేస్ లో ఉన్నా ఏ ఇబ్బంది లేదండి, దాని పక్కన మంచి నెంబర్ ఉండాలి. 4 పక్కన 7 ఉన్నది అనుకోండి, 74 నంబర్, ఆ బాబు మంచిగా మాట్లాడుతారు, ఎవరినన్నా మోటివేషన్ చేయగలుగుతారు. ఒకవేళ ఎవరైనా సేల్స్ మెన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు 47 నంబర్ 74 నంబర్ పట్టుకుని తిరగాలి. వాళ్ళకు చాలా శక్తి వస్తుంది. ఏంటంటే దాన్ని ఏదో అంటారు, మంచి మార్కెటింగ్ చేయడానికి. మార్కెటింగ్ పవర్ అనేది 74 నంబర్ 47 నంబర్ ఉంటుంది. ఇక 83 నంబర్ అయితే నేను చెప్పాను మీకు, ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఉంటే 83 నంబర్ అని 38 నంబర్ తీసుకోవచ్చు అని.
ఆ రకంగా చెప్పాను. ఈ సెకండ్ ప్లేస్లో 7 నంబర్ రాకూడదు, 8 నంబర్ రాకూడదు, 5, 6, 7 ప్లేస్లో 8 నంబర్ రాకూడదు, ఇవన్నీ అంతా వేస్ట్ అండి. దాంతో పెద్ద ఏది లేదు. ఎందుకంటే ఈ 4, 7 పక్కన 8 పక్కన చాలా తక్కువ మంచి నెంబర్స్ ఉంటాయి, గుడ్ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది అని ఇట్లా భయపడిస్తారు వీళ్ళన్నా. ఇదండి. ఇంతకుముందు 46 నెంబర్ అన్నారు, ఇప్పుడు ఇది వేయింది. ఎవరు 46 నెంబర్ డబ్బులు ఇస్తా అంటారో వాళ్ళ ఫోన్ నంబర్లో 46 నెంబర్లే పెట్టుకోమని చెప్పండి. 13వ నంబర్, 12వ నంబర్, 92 నంబర్ అసలు పెట్టబాక అని చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఇలా డబ్బులు వస్తే నేను చూస్తా. ఇది మెయిన్ ఇష్టం అండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఈ మీరు ఆల్ నంబర్ అని మోసపోబాకండి. ఇంకోటి, సెకండ్ ప్లేస్లో 7 నంబర్, 4 నంబర్ ఉండకూడదని చెప్పకూడదండి. మళ్ళీ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఒక 5వ నంబర్ మీ దగ్గర ఉంటే మీ కమ్యూనికేషన్ బాగుంటుందట. ఎలా ఉంటుందండి? రిలేషన్షిప్కి దీనికి ఫోన్ మొబైల్ నెంబర్కి అంత ఏం పెద్ద సంబంధం ఉండదండి. ఏ నంబర్స్ ఉన్నా అది ఆ నంబర్స్ పక్కన మంచి నంబర్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు 1 ఉన్నదండి, 1 పక్కన 3 మంచిది, 2 మంచిది, 5 మంచిది, 7 మంచిది, అండ్ 9 మంచిది. 1, 2, 3, 4, 5 ఒక పక్కన 5 నంబర్లు మంచివి ఉన్నప్పుడు ఇలా మనం మంచి నెంబర్ తీసుకుంటే మీ దగ్గర టోటల్ 1 to 5 వరకు వచ్చినా చాలు. ఒక 9 నెంబర్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటుందండి ఫోన్ నెంబర్లో. ఒక 9, ఒక 5 నెంబర్ కంపల్సరీ మీకు దొరుకుతుంది. ఏ నంబర్స్ దొరికినా పర్వాలేదండి, మీకు మంచి నంబర్స్ ఉండాలి. కంపల్సరీ మీ ఫోన్ నెంబర్లో ఈ నెంబర్ ఉండాలి, ఈ ఒక్క జోడి అన్న ఉండాలి. ఇది మనకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తుందండి, ధనం ఇస్తుంది. ఈ ఒక్క జోడి అని పెట్టుకున్న ఏ రకంగా మనకు పైసలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా పెట్టుకోండి. ఈ సెకండ్ ప్లేస్లా, ఈ ఫిఫ్త్ ప్లేస్లా ఇవన్నీ ఏం పట్టించుకోబాకండి అండి. ఏదో రకంగా కొత్తగా చెప్పాలి. ఈ లోకంలో చెప్పలేని నేను చెప్తే జనాలు నా దగ్గర బాగా వస్తారు, నా నన్ను చాలా మెచ్చుకుంటారని జనాలు అనుకుంటారు. ఇవన్నీ కాదండి. మోసం చేస్తే ఎన్ని రోజులు అవుతుందండి? ఇవాళ కాకుంటే రేపు. రిజల్ట్ రాలేదనుకో ఇవాళ కాకుండా రేపు ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి కదండి. నేను చెప్పేది మీకు ఏంటంటే మాత్రం మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి. నేను చెప్పిన ఏ పేర్స్ ఉన్నాయో 9 పేర్స్ బాగున్నాయి అనుకోండి, మీకు మీకు మొబైల్ నెంబర్లో తిరిగి చూసే అవసరమే లేదండి. పేర్స్తో పాటు దాని గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్ కూడా బాగుండాలి. ఈ ఫోన్ నంబర్ తీసుకున్నా నాకు డబ్బులు వస్తలేవు అంటే మాత్రం ఈ మూడు కూడా బాగుండాలి. గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను మీకు, మొబైల్ నెంబర్లో లాక్ ఎప్పుడు కూడా నంబర్తో పెట్టుకోబాకండి. ఎందుకంటే ప్యాటర్న్ యూజ్ చేయాలి. ఇవి 9 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లకెళ్ళి మీరు పైకి వెళ్ళి ఇట్లా ఎస్ పెట్టారనుకోండి, ఇది రాంగ్. ఈ 9 పెట్టలకి ఎప్పుడు కూడా ఎస్ పెట్టాలంటే ఇట్లకెళ్ళి పోవాలి, పైకి రావాలి. మీరు ప్యాటర్న్స్ పెట్టినప్పుడు ఎట్లా అంటే ఈ కంపల్సరీ పైకి రావాలి లాస్ట్. మీరు ఎప్పుడు కూడా ఇట్లా కిందికి రాకూడదు. ప్యాటర్న్ పెట్టినప్పుడు కంపల్సరీ మొబైల్ ప్యాటర్న్ పెట్టినప్పుడు కూడా ఇలా ఈ 9 ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఎప్పుడు కూడా ఇలా పైకే పోవాలి. ఎస్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇలా పోవాలి. మరి ఎం గిట్ట పెట్టినప్పుడు మీరు ఎం పెట్టినప్పుడు కూడా కంపల్సరీ పైకి రావాల్సిందే. ఎందుకంటే ప్యాటర్న్స్ యూజ్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఏదైనా పైకి పోవడానికి. ఇప్పుడు ఇలా ఎస్ పైకి రావాలి, ఏదైనా పైకే రావాలి, కిందికి రాకూడదు. మీరు డౌన్, కిందికి వస్తే మీరు డౌన్ అయిపోతారు మొబైల్ న్యూమరాలజీలా. ఎందుకంటే ప్యాటర్న్ పెట్టినప్పుడు కంపల్సరీ మీరు ఏ రకంగా అంటే నంబర్స్ యూజ్ చేయబాకండి. ఎందుకంటే నంబర్ యూజ్ చేసినప్పుడు అది మీ లక్కీ నంబర్ కాదనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని డిస్టర్బ్ అవుతారు మీరు. దానికి ప్యాటర్న్స్ ఈజీగా యూజ్ చేసుకొని దానికి ఏదైనా పైకి తీసుకుపోయే ప్యాటర్న్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు చాలా ఈజీగా మొబైల్లో ఇది కూడా మీకు ఒక నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మీకు ఎప్పుడు మీరు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా పైకి ఎత్తా ఉన్నప్పుడు మీకు పైకి పోయే దారి అన్నది చూపిస్తుంది. అంటే డెవలప్మెంట్ కావడానికి మీకు దారి చూపిస్తుంది ఇట్లా పైకి ఉన్నప్పుడు. అదే కిందికి ఉన్నది అనుకోండి, ఎప్పుడు మీరు డౌన్ ఫాల్ కావాలన్న ఫీలింగ్తోనే ఉంటుంది. కనుక మొబైల్ ప్యాటర్న్ పెట్టుకోండి, యూజ్ చేయండి. దాన్ని నంబర్గా యూజ్ చేయకుండా మంచిగా ప్యాటర్న్ యూజ్ చేయండి. మీరు లాక్ నంబర్ పెట్టుకుంటే నంబర్ యూజ్ చేస్తూ ఉంటే 1వ తారీఖు పుట్టిన వ్యక్తి 6 నంబర్ 8 నంబర్ టోటల్ మీద పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి రివర్స్ అవుతుంది. దానివల్ల ఇలా రివర్స్ కాకుండా ప్యాటర్న్ నంబర్ని యూజ్ చేయండి. ప్యాటర్న్ యూజ్ చేసుకోండి. పైకి పైకి వచ్చే తరంగా మీరు ప్యాటర్న్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ అండి, దీన్ని యూజ్ చేసుకోండి. ఫోన్ నంబర్స్ ఏ నంబర్స్ రాకపోయినా పర్లేదండి, 3 నంబర్స్ వచ్చినా మీకు టోటల్గా కలిపి లక్కీ నంబర్స్ దొరికితే చాలు. 31 నంబర్ ఉంటే చాలు.
12 నంబర్, 31 నంబర్, 13 నంబరు, ఇంకా మీకు 29 నంబర్, 92 నంబర్ కంపల్సరీ మన ఫోన్ నంబర్లో ఉండాలండి. ఎలాంటి ఒక్క పేరు కూడా నెగిటివ్ ఉండకూడదండి. ఎందుకంటే ఏంటంటే అన్ని నంబర్ బాగున్నాయి మనం, సారీ అండి, అన్ని నంబర్ బాగున్నది, నేను 34 నంబర్ నా ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. లేదు అన్ని నంబర్ బాగున్నది నాకు దగ్గర 46 నంబర్ ఉన్నది అనుకోండి, మళ్ళీ చాలా కష్టమవుతుంది. అన్ని నంబర్ బాగున్నాయి సార్ నా దగ్గర 68 నంబర్ ఉన్నది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే ఏ ఒక్క పేర్స్ కూడా మీకు రాంగ్ ఉండకూడదు. 9 పేర్స్ వేసుకొని మీరు చూడాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ దాని గురించి. ఓకే అండి, మీరు చాలా జాగ్రత్తగా సింపుల్గా తీసుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడ మొబైల్ ఉన్నాం మళ్ళీ రివర్స్ వచ్చి నేను ఇచ్చిన పేర్సే మళ్ళీ మీరు కొంటారు, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను చెప్పిన పేర్సే మీరు కొనుక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను హిందీలో కూడా నయా న్యూమరాలజీ అని చెప్తాను, మీరు కావాలంటే చూసుకోండి, అక్కడ పోయి కింద కమెంట్స్ చదవండి కావాలంటే. NAYAA నయా న్యూమరాలజీ అని, వాళ్ళందరూ నేను చెప్పిన ఏ జోడీస్ ఉన్నదో పర్ఫెక్ట్ వర్క్ చేస్తానని చెప్తానండి. పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది మీరు చెప్పిన జోడీ 100% అని. నిన్న పూనాకి వెళ్ళి ఒక ఫోన్ వచ్చింది, 34 నంబర్ ఉన్నది, వాళ్ళ మిస్సెస్ దగ్గర 34 నంబర్ ఉంటే వాళ్ళ మిస్సెస్కి ప్యారల స్ట్రోక్ వచ్చింది. వాళ్ళే స్వయంగా నాకు కమెంట్ చేసి చెప్పారు, మళ్ళీ నా దగ్గర కరెక్షన్ కూడా తీసుకున్నారు పూనాకి అంతా. ఇప్పుడు నేను ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ కరెక్షన్ ఇస్తాను. రెండు సెక్షన్లో నేను కరెక్షన్ ఇస్తా, ఒక సెక్షన్లో కాదు, భారతదేశంలో చాలా చోట అసలు నార్త్లో అయితే ఓన్లీ ఛాలెంజ్ సిస్టమ్ ఒక దానిలోనే కరెక్షన్ ఇస్తారు. మనమైతే రెండు సెక్షన్ల కరెక్షన్ ఇస్తాం, ఛాలెంజ్ సిస్టమ్ పెద్ద సిస్టంలో రెండు సెక్షన్ల కరెక్షన్ అయితేనే మనిషికి రిజల్ట్ అన్న వస్తుంది. మీరు కంపల్సరీ మీరు చూసుకోవాల్సిందే మీది ఫోన్ నంబర్, మీ పేరు, మీ మ్యారేజ్ డేట్, ఈ మూడు బాగుంటేనే మీకు రిజల్ట్ వస్తుంది. పెళ్లి కాక ముందైతే మాత్రం మీ పేరు మీ ఫోన్ నంబర్ బాగుండాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది 100% వస్తుందండి. ఇదండి ఇలా నేను మీకు చెప్పాను నంబర్ల గురించి. 47 ప్లేస్లో సెకండ్ ప్లేస్లో 47 ఉంటే కూడా ఏం కాదండి, అది ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాని పక్కన రాంగ్ నంబర్ ఉండకపోతే చాలు. అది సెకండ్ ప్లేస్లో అనే కాదు, 9th స్టార్ట్ అయినప్పుడు సెకండ్ ప్లేస్లో 7 వస్తే ఆల్రెడీ రాంగే అవుతుంది. అదే 5th 6th 7th ప్లేస్లో 8వ నంబర్ వచ్చినప్పుడు దాని పక్కన 1 ఉన్నది అనుకోండి, మీకు రాంగ్ రిజల్ట్ ఇస్తే మీరు ఏమనుకుంటారు, అయ్యో 5th ప్లేస్లో 6th ప్లేస్లో 7th ప్లేస్లో 8 ఉన్నది నాకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. 8 ప్రక్కన అసలు చాలా తక్కువ నంబర్స్ బాగుంటాయి, మిగతా అన్ని రాంగ్స్ నంబర్స్ ఎక్కువ ఉంటాయని 8వ నంబర్ని పట్టుకున్నారు, 4th నంబర్ని పట్టుకున్నారు. మేము నన్ను భయపట్టించేదానికి భయపడబాకండి. ఎందుకంటే 8 నంబర్ ఎక్కడ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్, దాని పక్కన చాలా తక్కువ మంచి నెంబర్ ఉంటుంది. మాక్సిమం 3 నంబర్ దాని పక్కన బాగుంటుంది, మిగతా అన్ని 7 నంబర్ పక్కన 7 అండ్ 3 పక్కనే 8 నంబర్ బాగుంటుంది. మీ అన్ని చోట రాంగ్ నంబర్సే ఉంటాయి. ఓకే అండి, ఇది ఇలా నేను మీకు చెప్పాను. మీ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా కొనండి. ఒక్క పేర్స్ కూడా బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ నా పేర్సే చూడాలి మీరు, మళ్ళీ దాన్నే తీసుకోబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు, నమస్తే అండి.